యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మనిషి ఏదో అపాయం సంభవిస్తుందన్నట్లుగా, శత్రువులు మన మీదకి వస్తున్నారన్నట్లు భయము, ఆందోళన, కలవరము చుట్టుముట్టి నెమ్మది లేకుండా కలవరంతో తమ బ్రతుకులను వెళ్ళబుచ్చుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు ఆయన పిల్లలైన వారితో, నీకు ఏ అపాయము రాదు, క్షేమమే అనుగ్రహించబడుతుందని, క్షేమమే నీకు కలగబోతుందని, మేలు నీకు అనుగ్రహించేదనని. దేవుని మాట యందు విశ్వాసం ఉంచిన వారు కలవరపడరు. భయంకరమైన పరిస్థితుల్లో కూడా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ధైర్యముతో ఉన్నారు. దేవుని పిల్లల యొక్క లక్షణం అది. పరిస్థితులన్నీ నిమ్మలంగా ఉన్నా కూడా అనవసరమైన కలవరము, కలత చెందటం అది దేవుని పిల్లల లక్షణము కాదని బైబిల్ చెప్తుంది. కనుక మనము అన్ని వేళలో ధైర్యముతో మనకివ్వబడిన ఈ ఆయుష్కాలం అంతా విజయోత్సవాలతో ముందుకు కొనసాగాలి. ఒకవేళ అది శ్రమే అయినా, బాధే అయినా, వ్యాధి అయినా, అగ్నిగుండమే అయినా దేవుడు మనతో ఉన్నాడు కనుక భయపడవలసిన అవసరం లేదు. మన మీద మనకంటే ఎక్కువ శ్రద్ధ మన తండ్రికి ఉంటుంది కదా, ఆయనకు అప్పగించుకొని నడిపించబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించుతున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. నా జీవము తోడు, ఏ అపాయము నీకు రాదని సెలవిచ్చి ఉన్నాం. క్షేమమే నీకు కలగబోతుందని మాట ఇచ్చి ఉన్నాం. తండ్రి, నీ పిల్లలు కలిగిన ప్రతి కలవరమంతా యేసు నామములో తొలగిపోవునుగాక. అనవసరమైన భయములు, కలవరములు, కలతలు, శోధనలన్నీ కూడా యేసు నామములో అధిగమించుదురుగాక. షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె, దానియేలు వలె, పౌలు శీలల వలె శ్రమలో కూడా ధైర్యముతోనూ అయ్యా ముందుకు కొనసాగే కృప కలిగి ఉండే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. మాకు క్షేమమును అనుగ్రహించేదనని సెలవిచ్చి ఉన్నారు. మీరు దయచేయు క్షేమమును, మేలును పొందుటకు మేము అర్హులుగా ఉండునట్లుగా మీ కృప మాకు సమృద్ధిగా కలుగునుగాక. నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో వారి పరిస్థితులను ఎరిగిన దేవుడవయ్యా, నిశ్చయముగా నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు. వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడే గొప్ప విడుదల కలుగునుగాక. ప్రతి కలవరము యేసు నామములో తొలగిపోవునుగాక. ఆందోళనకరమైన ప్రతి పరిస్థితి సరిచేయబడునుగాక. నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. నాన్న జ్ఞాపకం చేసుకోనండి. వ్యాధి, బలహీనతల నుండి విడుదలనివ్వండి. ప్రతి కలవరము నుండి విడుదలనివ్వండి. నా జీవము తోడు, ఏ అపాయము సంభవించదని సెలవిచ్చి ఉన్నావు. క్షేమమే కలుగునని సెలవిచ్చి ఉన్నావయ్యా. నీ పిల్లలకి దినమంతయ కృపా క్షేమములు తోడై నడిపించునుగాక. నెమ్మది కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కృపాక్షేమములతో మీరు నడిపించి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. వాగ్దానము విశ్వసించి ప్రార్థనలో ఏకీభవించి ప్రతి పరిస్థితిలో ధైర్యాన్ని చేపట్టి దేవుని కొరకు బలమైన సాక్షులుగా కొనసాగుదురుగాక. ఇప్పటికీ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ఇతరులకు కూడా ఈ లింక్ షేర్ చేస్తూ ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక. ఆమెన్.